మమ్మల్ని పిలిపించిన వారు ఎవరై ఉండవచ్చును? టిప్పులు హాయ్ టిప్పులు చూద్దాగా ఓ హాయ్ అప్పలమ్మగారు అబ్బా సుల్తాన్ గారు ఇవేనమ్మా యొక్క సుల్తాన్ గారి ఆలస్యకి రాను కాబోలు ఏమి రూపము ఏమి తేజస్సు చూడడానికి అందరిలో అడుగుతున్నాడు మాత్రం మరి తను స్మరించిన నా జన్మ ధన్యమోనేమో దేవా. శ్రీ గణేశ శ్రీ గణేశ
ఏమని చేస్తాడు నువ్వు? 10,000 దినాలు సమయ గిరిపరక్షణ చేస్తాడవా? ఏం చేస్తున్నావురా? గణపతి ప్రదక్షిణ. నాకు దండములు పెడుతున్నావా? అవును ప్రభు. అట్లయినా సుఖీరాజు చల్లగా వర్తిల్లు. ఏం సమయ అప్పా చల్లగా వర్తిల్లమంటున్నాను. ఎవరప్పుడు నీకు చెప్పిందే ఏమంటే వానబడి ఈ పకాలం నాశనం అయిపోయింది కొంప ఎట్లా చల్లగా ఉండేది. అలా కాదు నేను అంటున్నది. అడుగు పెడతాడు పుసుకు పుసుకుని వెళ్ళిపోతాను లోపలికి. అలా కాదురా, అలాగనే ప్రభు. అది అవును మహామంత్రి. అప్పా నేను ఒక దేవుని సభకు వచ్చి ఉన్నాను కనుక కనుక నేను వచ్చిన ఈ కార్యక్రమం తెలుసుకున్నదా? తమరు చెప్పిన ఆలకించదము తండ్రి. అలాగే తెలుసు ఆలోచించి వినడా? ఆహా హైదర్ అలీ ఖాన్ ఫాతిమాంబా. అవును నా తల్లిదండ్రులు అట్టి హైదర్ అలీ కుమారుడైన నా పేరు ఏమిరా? పైకి ఎత్తిన వేలు ముక్కులే దూరింది పట్టినాడు. మళ్ళీ ఏందిరా అని అడుగుతాడు. ఏమిరా? ఇది రాజుమారి ముక్కులే దూరుతాడు పట్టినాడు. అట్లా ఎత్తుతాడు పైకి. పడగొట్టుకోవడం ముందే నాకు సిడు ముక్కులు ఆ ముక్కులే దూరుతున్నావా? శివుడు గారికి మహామంత్రి మా తండ్రి గారి కాలమున బ్రిటిష్ వారు అవును మరాఠీ వారు ఊరు చుట్టూ కోటలు కట్టి కోటల పైన బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జిల పైన పొలికలు కట్టి పట్టం గల కోట పెట్ట కొలగొడుతుండ్రి. ఎవరు? ఆ బ్రిటిష్ వాళ్ళు. అవును. అప్పుడు వారి పైన తండ్రి యుద్ధం చేయలేక మా తండ్రి గారు చనిపోయి ఉన్నారు. మా తండ్రి చనిపోయినాడంటే ఎవరికైనా తాస్కారమే కదా. చనిపోయినాడంటే దుఃఖితారా? మీ నాయన చనిపోయినాడా? చనిపోయినా పడుతూ చచ్చిపోయినా చనిపోయినాడంటే ఏడ్చాలి అంటాడు. యాత్రలు చచ్చిపోయినా మాత్రం ఆడతారు. దుఃఖితాలంటే బాధపడాలా? సరే చెప్పండి. అప్పుడు తండ్రికి బదులుగా నేను యుద్ధం చేసి నేను గెలిచిన రాజ్యంలో ఎటువంటి రాజ్యాలు గెలిచారు ప్రభు? తిరుగుతున్న ఆలోచించి
చేసి ఔరంగా చన్నపట్నము మైసూరు మద్రాసు బెంగళూరు ఇటువంటి రాజ్యములతో పాటు భారతదేశం గెలిచిన వాడు ఈ టిప్పు సుల్తాన్. ఇన్ని మద్రాసు బెంగళూరు చిలకూడ అన్ని రాజ్యాలు గెలిచినావా? అవురా? అబ్బా బాగా గెలిచినావు. ఇంకా మీ నాయన మొగల చెరువులు మెట్లు కొడుతుంటాడే. చెప్పులు కుట్టేదే ముంగట మీద 30 రూపాయలు తీసుకున్నాడు. వీటికొచ్చి మళ్ళీ మా నాయన ఇదే ఏందని చెప్తాను. ఏడు మాట వెళ్తున్నావు. మేమేవర్రా రాజువారం. మేము పోయి చెప్పులు కుడతాం. ఎంత ఇప్పుడు కాదు పొద్దున్నేట్లే. పొద్దున్నే విషయాలు మాట్లాడుతున్నా కొడతా. ఇప్పుడే ముందు అద్దె మటుకు మాట్లాడు. దిప్పుడారా నీ ముగ్గు మళ్ళా ఆయన లేస్తాడా? అయ్యా అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఆ మాటలు పడితే చెల్లాడా? అంతేగాక అవును. ఇటువంటి రాజ్యములతో పాటు ఢిల్లీ వేరక చేరి గెలిచిన దిల్లుడు సుల్తాన్ అంటున్నారు కదా. అవును ప్రభు. నా యొక్క ఢిల్లీ వేరక చేరడానికి ఎటువంటి తెలుసు ఉన్నదా? ఎటువంటిదయ్యా? తెలుసు. ఆలోచించి అవును ప్రభు. అంటే ఢిల్లీ మనగాడు దీని సుల్తాన్ అంటున్నారు కదా. అవునయ్యా. దగ్గర మన కాదు ఈ సింహం అంటున్నారు కదా. అవునయ్యా. అంతేగాక నా యొక్క ఢిల్లీ వారి కచేరి ఎందున నాకున్న దౌలత్తు దర్బార్ ఏమన్నా తెలుసు? దౌలత్తు దర్బార్ అవును. ఏమేమి ఉన్నాయి ప్రభు? అలాగే చెప్తున్నా. చక్కటి బంగారు కోటలు వేయటానికి రాజ్యము ఎక్కుట బంగారు తగుటు రామలచ్చని కనజాలు సవారజని గుర్రాలు లక్షతులంగాల వంటలు హండడానికి పానుపులు ఎక్కిన ధనమే సొచ్చిన ధనమే వచ్చిన వైద్యులే నేల గోమేది కాపుల భూషణం లేదో గలవరా ఈ రాజవారి. ఏం సంపాదించినావు తండ్రి? అవురా? ఇవాళ మీ అమ్మ రోజు టమాటా చెట్టు పుల్లిగట్ల పోతుండే. ఎవరో పోయేదా? మీ అమ్మే ఊర్లో చెప్తాను. ఏమనప్పా? మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 500 ఆటో బాడికి వాళ్ళదే అని చెప్పింది మీ అమ్మ. అవునా? ఆటో బాడికి మేము ఇచ్చేది. మొన్న సాయంత్రం మా ఇంటి కాడికి వచ్చింది. ఏంటికా? అయినా టమాటా పచ్చడి మెచ్చుకుంటే పాసి సర్ట్ ఉంటే ఒకటిరన్య మెచ్చుతా కొట్టేట
నా పెన్నామును గమానిచ్చేసింది. మా అమ్మ మీ ఇంటికాడికి వచ్చి పాత్సలు అడుగుతానా? పాత సరుకు సరుట రే తిండి లేక కట్టేక బట్ట లేక అప్పుడు అప్పుడు కట్టి తినే నా కొడుకు మీ ఇంటికాడికి వచ్చి మాయమ్మ అడుకుంటుంది. అసలు మాయమ్మ ఎక్కడ ఉంటుంది తెలిసింది? ఏడుంటుంది? ఉంటుందిరా పైన పైన. అవునులే, మననే కదా పింఛన్ 4,000 వచ్చింది. అవునా? 1వ తేదీ వచ్చేలకు 4,000 వచ్చింది. అందుకని కోసం పెట్టి రే మీలాంటి గతిలే నా కొడుకు ఇంకొస్తుంది. అట్లాంటి అంతా సత్తాంటి 1000 ముద్దులు రాలేదండి. సచివాలయం కాడికి పోతావు, దీంట్లో దుద్దమ్మంటావు, భీములో పెట్టమంటావు. నీ సాగు నీకు తెలిసింది. నా వెనక్కి తిరుగుతుంది. ఆయన మాయమ్మ కాదురా, ఇంకెవరా? వీళ్ళమ్మ. వాళ్ళమ్మ పీల్చిన కాలని పేడుచుకుంటుంటే వాళ్ళమ్మ చచ్చిపోతున్నారు. మీ పెద్దమ్మ మీ అమ్మ అని చెప్పు, గంట సేపు నేర్చేది. నువ్వు ఉండేవాళ్ళు తండ్రి చంపేది నువ్వు చెప్పు. మీ అమ్మ తెచ్చుకున్నప్పుడు నేను నేర్చను. ఇంకా లేదా అమ్మ అనుకొని ఆయన పింఛన్ రాలేదంటే ఎక్కడ వెళ్ళినా మా 7,000 పెడితే ఎటువంటి ప్రభుత్వ పథకాలన్నీ వస్తాయి కాబట్టి అక్కడ వెళ్ళి మేము తమ్మిస్తున్నాం. ఏళ్ళు పెడితే అవునా? ఏటి మీద రావాల్సింది మేము ఏళ్ళు పెడితే. ఏళ్ళు పెడితే ఏమైనా రాల్సింది. ఏమైనా వస్తాయిరా? ఏమైనా ఏమైనా సమయ నీ కాళ్ళకి దాన్ని పెట్టా. మా ఇంటి కట్టలు రా సమ్మె. ఎవరా? మా తమ్ముని కొడుకు 3 రోజులు ఈ దొడ్డు కూర్చొని బాధపడతాను. అక్కడ పెట్టేస్తాను. ఏంది బిట్లు వచ్చేస్తా? మేము ఏళ్ళు పెడతామంది సిస్టమ్ లో. సిస్టమ్ లోనా? అది ఇటువంటి పరాక్రమం చేత ఢిల్లీ వేరు పరిపాలన చేస్తున్నాం కదా. అవును సమ్మె. అంతేకాక నా యొక్క ఢిల్లీ వేరు కచేరీ ఉందనా? అవును. నాకున్న సైన్యాధిపతులు ఏమైనా తెలుసుకున్నదేమిరా? అలాగే తలపడే ప్రభు చెప్తున్నా, ఆలోచించి మీరు. టోపీల దండు 90 లక్షలు. నల్ల టోపీల దండు 40 లక్షలు. నీలి టోపీల దండు 20 లక్షలు. అబ్బా, అన్ని లక్షలేరా? నీకేం బాగా సంపాదించినవా? అవునురా, మాకేమి తక్కువరా. తక్కువ ఇంకేమో అంగల్లో పానీపూరి పెట్టించుకొని తెస్తువా? ఆయన నవ్వుతాడు అంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. అందరూ బాగుండాలా? మాటలు జాగ్రత్త. నోట్లో మాట జాగ్రత్త, గొంతులో ప్రాణం పోతుంది. ఏం జాగ్రత్త? ఇడాలి వేడియా కోసేస్తాం కాబట్టి. అయ్యో వద్దు, తూటు పడుతుంది. ఇటువంటి సైన్యాధిపతులతో పాటు ఇంకా తెలుపున ఆలోచించగలరా? అలాగనే ప్రభు. ఏం డాన్స్ నువ్వు చేస్తాను? ఏం యాదవ్ ఏం ఆయన పుర్రు అంత ఉంది, కాలు దిగబడి చెప్తాను. ఎగిరేకే కాదు, అందుకని ఏదో చేసేద్దాం. నీ ఇష్టాన్ని చెప్తుంది, నేనే వేసేదే. నీ శాత రాదు, నువ్వు అట్లా చేయి. నడుస్తా. ప్రతి వారానికి మాకు చూసి నేర్చుకోవాలి. నువ్వు రాజువారిని చూసి నేర్చుకోవాలా? నేర్చుకుంటాలే. అది అవునా మహామంత్రి? అంతేగాక బంధుకు బట్టి భారత జవాన్లు 50 లక్షలు, పిస్తూలు బట్టి పేరు జవాన్లు 20 లక్షలు. నా వద్దన పనిచేసే సిపాయి బిడ్డ లక్షలుకున్నారా? అలాగనే అంతేగాక ఇంకా తెలుస్తున్నా, ఆలోచించి మీరు. అలాగనే ప్రభు.
ముందు 4 గుట్టలు రాసులు రాసులు ఏన ముందు 7 గుట్టలు రాసులు రాసులు ఏను గుట్టే పారుగులు ఎచ్చుకున్నాయి ఎచ్చుకున్నవి గురాలు గుట్ట గుడుగుడుగులు గుట్టలు ఉన్నాయి ఉదురులు ఉన్నాయి లెక్క లెక్క ఉక్క పిరింగులు గుట్టలు 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 ఉన్నాయి అవును పాపకు మీద కదా గుట్టంతా ఇంకేం రా చూడక పిరింగులు ఉన్నాయి పెరింగిలు కాదు గుండ్లు ఉన్నాయి బాంబులవే అయ్యా ఇంకేమనుకుంటువా ఈ పిరింగులు లెక్కేసే బాంబుల గుండ్లో ఈ కడ్డీలకు మీరందరూ వాళ్ళు దొడ్డుకుంటారు చిన్న బాత్రూమ్ ఉండేది అంతే కాక నా యొక్క డెలివరీ కచేరీ ఉన్నదా అవును నా ప్రజలంతా శుభాజయం ఉన్నారు అదేమిటి ప్రభు ఆహా శుభమైన జాతరలా ఏబ్బా అంటే మొన్న మా ఊర్లో గెంగిదిలాట జరిగా గెంగిదిలాడినప్పుడు నేను లేను నువ్వే పెద్ద గెంగిద్దని వేసేసిన ఇట్లా చూడు గెంగిద్దని ఇట్లా మహారాజుని మెచ్చి పోరాడు నువ్వు జరిపినావు ఇంకా ఈ రాజువారిని మెచ్చి పోలారు వాళ్ళు చెట్లు కాదరా ఇంకెట్లా తీసి మెడికెళ్ళి ఉంటాడు నీకు తీసి మెడికెళ్ళి ఎప్పుడు గెదురుకుంటాను ఎట్లా తీసినావా మెడికెళ్ళి మెడకేళ్ళంట ఒకటి దిమ్మట పడినా కొడుకు ఎన్ని మాటలు అనేది ఆహా పాఠము తోట ప్రాణం నాకు చదువులమ్మరా ఇది పేదోడి కల్లా చూడలే నాగలి కర్రు పెట్టి పొలమూతులే అక్కం కింద తాకకు రాసిచ్చిన మాటలు బాబు కొడితే చెప్పేటోడు లేకపడి పెళ్ళైపోయినా చెప్పేటోడు లేకపడి పెళ్ళైపోయినా చదువురమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందినా పడతావా రాయలసీమ
ఆంధ్ర తెలంగాణ ఏయ్, కోస్తా రాష్ట్రాలు కాదు నేను చెప్తాడు అది నీ పేరు కోస్తాను నేను రైట్లా అందుకే నీ నాన్న ఏమే కొత్త కావా కొడతానని భయముట్టి ఇట్లాంటి పని చేస్తాను నువ్వు నువ్వే కదా తీసి పెడతాయి పూలారు ఏమని నేను మాకు తెలిసిన పసిపెట్టుకో ఓహో తెలియక చేసినావా తెలిసో తెలియక తప్పు చేసావు క్షమించండి రా ఏమన్నారా ఒట్టే సుకుమతి ఒట్టే కూడా ఒక మాట చెప్పరా ఈ టిప్పు సుల్తాను ఇంకేమా అవునా మహామంత్రి ఏమరా నేను భయపడిపోయినా భయపడినావా భయపడుతున్నా శాఖ తీసుకుని తీసి పెడకేమన్నావు కదా ఇట్లే ముందు ఇట్లా చేసిన ఏదో కాదు ఇచ్చిన ఏడ్చిన ఉంటుంది నరికేస్తున్నా కూడా కదా అవునా మహామంత్రి కొంచెం ముందు భయమా తీసుకుంటూ కదరా ఇంకా భయం పెట్టుకున్నావు నువ్వు ఇష్ట తగ్గిపోతుందా ఏ మాత్రం భయపడతలే ఏమన్నా ఏం భయం వద్దా ఏం భయం వద్దా ఏం భయం వద్దా ఏం భయం వద్దా సరేలే అవునా మహామంత్రి చెప్పరు నా కొడక ఏమంటే రాయిపురా వాయినా ఏం భయం వద్దానా చెప్పరు నా కొడక రాజుని పట్టుకొని చెప్పరు నా కొడక అంటారు ఎవరన్నా ఏం భయం వద్దానే ఏం భయం వద్దంటే చెప్పరు నా కొడక అనకూడదా నేను అడ్జస్ట్ చేస్తాను నువ్వు అంతేనప్పా భయమే వద్దులంటివా చెప్పరు నా కొడక సరే అన్యాయం చెప్తాడప్పా ఈ ఒంట్లో కొంచెం భయం పెట్టుకోమని చెప్పా అది నిజమేరా కూర్చో మహామంత్రి నువ్వు ఒంట్లో భయం పెట్టుకోరా భయం అని పెట్టుకొని మిట్తో కట్టుకో మన చేయండి జరిగినాడు భయముని పెట్టుకో అంటాడు ఫ్రూట్ ఫ్రూట్ ఏంటో ఫ్రూట్ రే నేను భయమని పెట్టుకోమని కాదంటే వెంకటమ్మని పెట్టుకోమని పెట్టుకుంటాను అంత భయముకు నాకు కాదా ఒరే భయముని వెంకటమ్మని కాదు పెట్టుకోమన్నది ఒంట్లో భయమని పెట్టుకో భయమును పెట్టుకో భయమా నేను ఇంకా రామయ్య పెళ్ళాం భయం అని పెట్టుకోమని అనుకోండి ఆయన వచ్చి రొమ్ముందు వెళ్తాడు అందుకే వచ్చాను ఇంకా భయం పెట్టుకో ఉందిలే తేడా తీటినేమే లోపల కాళ్ళు అదురుతాను ఇట్లా అవునా మహామంత్రి నా ప్రజలంతా సుఖాజీవులు ఉన్నారు ఓహో అవునా మహామంత్రి నా ప్రజలంతా సుఖోజీవులు జనాలు క్షేమమే తండ్రి అట్లయినా నా ప్రజలు సుఖోజీవులు ఉండగా అవును నగిరి మడుగు శంషం గారి హరీష్ గారు ఆమె ఆత్మశాంతి కొరకే 100 రూపాయలు ఇచ్చారు పగుడు నెగడి మరుగు చెంచం గారి హరీష్ గారు ఏం కావాలమ్మా అమ్మడి వరకు లేక 100 రూపాయలు ఇచ్చారని మరి వారిని వారి కుటుంబం యొక్క దేవదేవుడు పరంధాముడు పాండురంగ స్వామి అష్టైశ్వర్య భోగబాటు చాలా కాపాడు జై లక్ష్మీరమణ గోవిందో మాయమ్మయాడున్నాడు